आदाब नाजरीन, आप देख रहे हैं दक्कन न्यूज़। दक्कन न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबरें। ज़िला कांग्रेस कमेटी की जानिब से शहर में एहतजाजी धरना व रैली। ज़िला कांग्रेस कमेटी की जानिब से मुल्क भर में आज मरकज़ी हुकूमत के ख़िलाफ़ पेट्रोल, डीज़ल, पकवान गैस व अशियाए ज़रूरिया की कीमतों में बेतहाशा इजाफ़े के ख़िलाफ़ ज़िला कांग्रेस कमेटी सदर मानाला मोहन रेड्डी की क़यादत में कांग्रेस भवन ता साई रेड्डी पेट्रोल पंप तक एक मोटरसाइकिल रैली निकाली गई। इस एहतजाजी रैली में साबिक़ रुकन पार्लियामेंट वरंगल सिरसिल्ला राजैया, रियासती पीसीसी महेश कुमार गौड़ के अलावा दीगर कांग्रेसी कायदीन व कारकुनों की कसीर तादाद मौजूद थी। टमाटर कच्चा है, मोदी साला लुच्चा है। टमाटर कच्चा है, मोदी साला लुच्चा है, मोदी साला लुच्चा है। इतना पैसा नहीं लेना बेचते, अभी चाले। इतना पैसा नहीं लेना बेचते, अभी चाले। मिला दंगल राज्यम दोपिडी राज्यम, दंगल राज्यम दोपिडी राज्यम, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వాటి వైఫల్యాలను ఎండగడుతూ క్రికెట్లో రన్స్ పెరిగినట్టుగా రోజు నిత్యము డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్న క్రమాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనకు సమ్మెకు ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది। ఆ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మరి మహేష్ బాబు, కాంగ్రెస్ లీడర్ జనరల్ సెక్రటరీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ శ్రేణులంతా, కాంగ్రెస్ నాయకులంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఒక పిలుపు ఇస్తే ఆ పిలుపును ఒక పాఠంగా గమనించి ప్రభుత్వం యూటర్న్ తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి దండి అవకాశాలు ఉన్నాయి। ఏ దేశం నుంచి అయితే మనం డీజిల్, క్రూడ్ ఆయిల్ తెప్పించుకుంటున్నామో ఆ దేశానికి కూడా మనం కొన్ని వస్తువులు ఇస్తున్నాం, మన సంపద ఇస్తున్నాం। వాళ్ళతోటి మనమేమి ఇస్తున్నాం, మనకు వాళ్ళేమి ఇస్తున్నారు, ఆ రేట్లను తమాషా చేసుకొని వాటిని నెగోషియేట్ చేయవలసినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళతో మాట్లాడకుండా యూనిలేటరల్గా ఇలా సెంచరీ దాటినాయి అంటే దానికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన। ఇప్పుడైతే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు $137, $140 ఉన్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ దేశంలో $65 పెట్రోల్ ఇచ్చిన సందర్భం। దానివల్ల $137 నుంచి $50 క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయంటే దీన్ని ప్రభుత్వం వ్యాపారం చేస్తూ ఉంది। ఇది యొక్క ప్రజానికం అవసరంగా చూడట్లేదు। పెట్రోల్, డీజిల్ పైన విపరీతమైన ట్యాక్సులు వేసి ప్రభుత్వం దీంట్లో డబ్బులు సంపాదించింది తప్ప దీన్ని ప్రజల కోసం ఉపయోగించట్లేదని మాత్రం స్పష్టం। కాబట్టి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి తరఫున, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలా। ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో దానికి సమానతలు చేసుకుని ఇవాళ రేటు ప్రకటిస్తే మళ్ళీ $60-65 పెట్రోల్ దొరికే అవకాశం ఉంది, $50 డీజిల్ దొరికే అవకాశం ఉంది। కాబట్టి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ని $65 గాను డీజిల్ని $50 తగ్గించాలి। చాలా మంది ఈ రోజు ఒక్క నెల రోజుల్లోనే 44 సార్లు పెంచినటువంటి
ఈ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే కేవలం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ద్వారా ఓన్లీ వాహనాలకే కాదు, అది నిత్యావసర వస్తువులపైన కూడా దీని ప్రభావం పడుతుంది. కాబట్టి వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మన పిసిసి జనరల్ సెక్రటరీ మహేష్ आरमूर में कांग्रेस कायदीन की जानिब से पेट्रोल, डीजल, पकवान गैस और अशियाए ज़रूरिया की कीमतों में बेतहाशा इजाफे के ख़िलाफ़ एहतजाजी रैली निकाली गई। ये एहतजाजी रैली आरमूर निज़ाम सागर किनाल पर पहुंची। इस एहतजाज में किसान खेत रियासती सदर अनवीश रेड्डी ने शिरकत की और अपने खिताब में कहा कि मरकज़ी हुकूमत पेट्रोल, डीजल, पकवान गैस और अशिया ज़रूरिया की कीमतें आसमान को छू रही है। इसी तरह अवाम पर ज़ायद बोझ डाला जा रहा है और एहतजाज में मरकज़ी हुकूमत के अलामती पुतले को नज़र आतिश किया गया। आरमूर कांग्रेस मंडल सदर जीवन वेंकटेश, साबिक़ा MPTC मीर रहमत अली माजिद, शेख बब्बू, महमूद अली के अलावा दीगर कांग्रेसी कायदीन व कारकुनों की कसीर तादाद मौजूद थी। देखते हैं इसी की एक रिपोर्ट। CM झूठा